హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పిఎం నెట్వర్క్. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ హనుమంత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, రీసెంట్ గా వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి 100 years స్నాతకోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవటం, కొంతమంది కేంద్ర మంత్రులు కూడా హాజరవటం. ఆ నేపథ్యంలో నారా లోకేష్ గారు యూనివర్సిటీ కోసం 250 కోట్లు దానికి కావాలి, అంతర్జాతీయంగా కావచ్చు లేదు దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దేటువంటి విధానం కొరకు కావచ్చు, ఆ అమౌంట్ కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడగటం. ఆయన అంతకు మించి ఆయన 250 కోట్లు అడిగితే చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు ఇస్తున్నా అని చెప్పి ప్రకటన చేయటం. ఆ ప్రకటన తర్వాత అందరినీ ఆయన 500 కోట్లు మొబిలైజ్ చేసేలాగా డొనేట్ చేయమన్నట్టుగా ఆయన కామెంట్ కూడా చేశారు. 500 కోట్లు ప్రకటన అనేది ప్రభుత్వం తరపున ఆంధ్ర యూనివర్సిటీకి ఎలా చేస్తారట, లేదు వచ్చినటువంటి డొనేషన్స్ ని ఆంధ్ర యూనివర్సిటీకి డైరెక్ట్ గా ఆంధ్ర యూనివర్సిటీకే డొనేట్ చేసేలాగా 500 కోట్లు మొబిలైజ్ చేయడం. ఏం సార్ అసలు ఈ కామెంట్లు ఏంది, కామెంట్లు వెనకున్నటువంటి రాజస్వామికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అనేది అతి పురాతనమైనది, అందులో కూడా మంచి దేశవ్యాప్తంగా కూడా మంచి వాల్యూస్ ఉన్నటువంటి విద్యా సంస్థ. ఇటువంటి విద్యా సంస్థని డెవలప్ చేస్తాను చాలా మంచిది. 100 సంవత్సరాలు అయిన సందర్భంగా అక్కడికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు కూడా రావడం జరిగింది. ప్రముఖ క్రీడాకారుడు రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ గారు కూడా రావడం జరిగింది. మంచి అట్రాక్షన్ అయింది, జనాలు కూడా విపరీతంగా వచ్చారు. పూర్వ విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు సాయం చేస్తూ దాన్ని చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు ఇప్పుడు నేను 500 కోట్లు నారా లోకేష్ గారు 250 కోట్లు రిలీజ్ చేస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి 500 కోట్లు చేస్తాను అన్నారు కదా. అసలు మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏమన్నా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఎప్పుడైనా రిలీజ్ చేశారా? అసలు అక్కడ ఉండేటువంటి అధ్యాపకుల సంఖ్య ఎంత ఉంది? మామూలు టెంపరీగా కాంట్రాక్ట్ బేస్ల మీద వచ్చేటువంటి అధ్యాపకులు ఎంత, వాళ్ళ జీతాలు ఎంత, అసలు పూర్తి స్థాయిలో అక్కడ కట్టడాలు సరైన పరిస్థితిలో ఉన్నాయా? ఏమి లేవు. ఆ భూములు కూడా అడప అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ విషయాలన్నీ తెలుసు, ఇవన్నీ పట్టించుకోలేదు. గతంలో కూడా మీరు అనౌన్స్ చేశారు ఇంత అనేసి, ఇప్పుడు కూడా అలాగే అనౌన్స్ చేస్తారు. కాకపోతే మీరు ఒక ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తే బాగుంటది. రిలీజ్ చేశాక 500 కోట్లు మీరు రిలీజ్ చేసేవో అంటే బాగుంటది. అంతేకాకుండా 500 కోట్లు పెద్ద మ్యాటర్ ఏం కాదు. పూర్వ విద్యార్థులందరూ తలో చేస్తే జరిగిపోతుంది అన్నట్టుగా కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ 500 కోట్లు మీరు ఇచ్చే 500 కోట్లు ప్లస్ వాళ్ళు ఇచ్చే 500 కోట్ల, లేకపోతే 500 కోట్లు చెప్పాం కదా పూర్వ విద్యార్థులు సెలెక్ట్ అయిపోతుంది, మేము పిలిపివ్వడం వల్ల వచ్చింది కదా, మేము ఇచ్చినట్టుగానే భావించుకోవాలంటారా అనేటువంటిది క్వశ్చన్. గతంలో మీరు ఏ రకంగా అలాగా యూనివర్సిటీని ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఎంతమంది స్పష్టమైనటువంటి అధ్యాపకులు ఉన్నారు, అలాగే మంత్లీ శాలరీల మీద కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చేటువంటి అధ్యాపకులు ఎంత, వాళ్ళకి జీతాలు కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా, అసలు కూలిపోవడానికి స్థితిలో ఉన్నటువంటి కొన్ని లైబ్రరీలు ఉన్నాయి, కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, వాటిల సంగతి ఏంటి, వాటిల్లో చూసారా? ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలండి. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ సంస్థలకి మీరు ఎక్కువ కేటాయింపులు చేస్తారు. ఇటు గీతం ముందు వైజాగ్ లోనే, అందులో బాలకృష్ణ గారికి అల్లుడు గీతంమూర్తి గారు ఆయన ఇది కూడాను ఎంపీ కూడాను. మరి వీళ్ళకి మీరు ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని ఎకరాలు అంటే వీళ్ళకనే కాదు మిగతా వాటిలో కూడా ప్రైవేట్ సంస్థలకి ఎంతంత 99 పైసలు చొప్పున ఎకరానికి మీరు ఏ రకంగా దోచిపెడతారు? ప్రభుత్వ సంస్థల తాలూకు పటిష్టతకి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ప్రైవేట్ సంస్థలకి ఏ రకంగా దోచిపెడతారు? ఈ విషయం కూడా తెలాలి. నిజంగా మీరు అనుకున్నట్టుగా కానీ అయితే బాగానే ఉంటది. మాటలుగా కాకుండా, అంటే మీరు మాట్లాడిన మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మాటల్లో కాకుండా చేతల్లో 500 కోట్లని మీరు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కూడా విద్యార్థులు కూడా వాళ్ళు కూడా చేసుకుంటే పిలిపించారు, బాగానే ఉంటది. ఈ 500 కోట్లతో పాటు ఇంకో 500 కోట్లు కూడా వస్తే
అది పెద్ద సమస్య ఏం కాదు 1000 కోట్లు. ఉమ్, కానీ మీరు రిలీజ్ చేస్తారా, కానీ ప్రకటనలు మాత్రమే పరిమితం అయిపోతారా అన్నటువంటిది ప్రజల్లో సందేహంగా ఉంది. అట్ ద సేమ్ టైం మీ ప్రభుత్వ వ్యవస్థను ప్రోత్సహించినటువంటి మీరు ఇక్కడ నీరు గారుస్తున్నారు. వాటి స్థలాల్ని టోకులు లెక్కన ఎవరెవరో ఎక్కడెక్కడో ఆక్రమణలు చేసుకుంటున్నారు. ఒక ప్రైవేటు సంస్థలకి లీజుల రూపంలోనో లేకపోతే వాళ్ళకి సంవత్సరానికి ఇంత రూపంలోనో లేకపోతే అమ్మకానికో తక్కువ రేటుకి ఎకరాలకి ఎకరాలు అమ్ముతారు. ఇదే కొంత అర్థం కానటువంటి స్థితిలో ఉంది. అని మీరంటే కాదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ రకంగానే చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు 500 కోట్ల రూపాయలు ఇస్తాము అనేటువంటి ప్రకటన చేయగానే స్టేజ్ మీద ఉన్నటువంటి వీసీ గారు ఆయన ఇమ్మీడియట్ గా ఆయన లేచి ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఆయన ఆనందాన్ని ఆయనకు వచ్చినటువంటి అనుభూతిని ఆ అనుభూతి చెందినంత టైం కూడా లేకుండానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెంటనే ఆ గాలి మొత్తం తీసేశారా ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా? ఇప్పుడు ఆయన 500 కోట్లు ఇస్తా అన్నారు. ముందు 500 కోట్లు ఇవ్వగానే ఇది రాజకీయం అంతే. ఏంటంటే ఆయన 500 కోట్లు రిలీజ్ చేస్తారా, చాలా బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అలా ఉంది అందరూ పొగిడారు కదా. వేదిక మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా పౌరుడు చేరవలసిందే. ఆ పొగడతలు ఆయనకి లభించే ఆయన కూడా నోటికి ఎంత ఫిగర్ వస్తే అంత ఫిగర్ ఇచ్చేసారు. కానీ రిలీజ్ చేస్తేనే దానికి సార్థకత ఉంటది. ముందు మీరు అన్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు డేట్ చెప్పండి. రిలీజ్ చేశాక మిగతా వాళ్ళు కూడా పిలిపివ్వండి. ఆ పిలుపు ఇవ్వకుండా మీరు రిలీజ్ చేస్తే గతంలో కూడా అక్కడ వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే అక్కడ విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి సంఘాల నాయకులు కానీ గతంలో కూడా ఇలాగ మేము అలా రిలీజ్ చేస్తాం చాలా మాటలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అనేక రకాలైన హామీలు గుప్పించారు తప్ప ఏ హామీని నెరవేర్చలేదు అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అఫ్ కోర్స్ అది నిజమో రంగో తెలియదు. కాకపోతే ఒక అపనింద పడింది కాబట్టి ఇప్పుడు తక్షణం మీరు 500 రూపాయలని మీరు అన్నారు కాబట్టి స్పాట్ లోనే రిలీజ్ చేస్తే బాగుంటది. మీకు ఉండేటువంటి చిత్తశుద్ధిని చూపెట్టుకునేటువంటి అవకాశం మెండుగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.